హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. సో డిఎస్సి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఏవైతే మనకి గవర్నమెంట్ వారు అఫీషియల్గా మార్క్ టెస్ట్లు కొన్ని కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఆ బిట్స్ని బేస్ చేసుకొని మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ షూర్ షార్ట్ ఎంసీక్యూస్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్క డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ కూడా చివరి వరకు వీడియోని చూడండి. దాంతో పాటుగా మీరు ప్రాపర్గా 4 ఆప్షన్స్కి సంబంధించి కూడా నేను మీకు కొంత కరెంట్ని కూడా మీకు ఇక్కడ లింక్ చేసి చెప్తానండి. మీరు చాలా ప్రాపర్గా 1-2 సార్లు వినండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్సే, ఇలాంటి క్వశ్చన్సే, సో సేమ్ యాజ్ టీజ్గా ఈ క్వశ్చన్ వచ్చినా ఆశ్చర్యపడవలసిన పని లేకుండా సో షూర్ షార్ట్ ఎంసీక్యూస్ని సో మీకు తీసుకొస్తున్నాం మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ తరపు నుంచి. సో ఆ క్వశ్చన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్? సో క్రింది వారిలో ఏది ఏషియన్ సభ్యత్వం కాదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి మయన్మార్, ఇండోనేషియా, సింగపూర్, ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి సరైన సమాధానం 4 అవుతుందండి. సో ఇండియా అనేది ఏషియాలో మెంబర్ కాదు. రైట్. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్క్లూజివ్గా డిఎస్సి వారికి కోసమేనండి. ఎక్స్క్లూజివ్గా డిఎస్సి వారి కోసమే. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామినర్కి ఏం కావాలో ఆ పాయింట్లే చదువుకోవాలి, ఆ పాయింట్లే డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో మనకి ఇండియా కాదు. మరి ఇప్పుడు ఫస్ట్ మనం బేసిక్ గా ఏషియన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. ఏంటి ఫుల్ ఫామ్? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. అంటే మన భారతదేశం ఇలా ఉందనుకోండి, సో మన భారతదేశంతో ఇదిగోండి ఇలా ఉన్నటువంటి దేశాల కూటమే సో మనకి సౌత్, సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. ఆ దేశాలు మొత్తం 10 దేశాలు ఉంటాయి. ఆ దేశాలు పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి ఏషియన్ కూటమి ఒకటి ఏర్పాటు అవడం జరిగింది. అయితే ఎప్పుడు సార్ ఏషియన్ని ఏర్పాటు చేశారు అంటే 1967లో ఏషియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇండోనేషియా జకర్తాలో ఉంటుందండి. ఇండోనేషియా జకర్తా అని చెప్పేసి అంటాం, అక్కడ ఉంటుంది. మొత్తం ఏషియాలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య, మెంబర్ కంట్రీస్ ఎంత సార్ అంటే 10. మరి ఏషియన్కి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే కావ్ కిమ్ హార్న్ ఉన్నారు. ఏంటి సార్? కావ్ కిమ్ హార్నా? ఏం సార్ ఆ పేరు ఎలా ఉంది? ఎస్, అలానే ఉంటుందండి. సో మనకి ఏషియన్కి సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారు సార్ అంటే ఇదిగోండి కావ్, కేఏఓ కావ్, కిమ్ కేఐఎం కిమ్, హార్న్ అని చెప్పేసి అంటామండి. HOURN హార్న్. సో దాన్ని మనం తెలుగైనా ఇంగ్లీష్లో అయినా అలానే చదువుకుంటాం. కావ్ కిమ్ హార్న్ అనే వ్యక్తి ఏషియన్ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. సో ఇది ఏషియాకి సంబంధించింది. మరి ఈ యొక్క ఏషియన్ సదస్సు అనేది సాధారణంగా 1 సంవత్సరంలో 2 సార్లు జరుగుతుందండి. 2 times జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ 2024లో ఎక్కడ జరిగింది సార్? లాస్ట్ టైం 2024లో జరిగినటువంటి 44 అండ్ 45వ ఎడిషన్స్ అనేది లావోస్ దేశంలో జరిగిందండి. ఎక్కడ జరిగింది సార్ అంటే లావోస్ లో వియాంటియస్ అనే ప్రాంతంలో జరిగింది. మరి ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది సార్ అంటే 2025లో 46, 47వ ఎడిషన్ అనేది సో చెప్పారు కదా 1 సంవత్సరంలో 2 సార్లు జరుగుతుందని. సో 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మధ్యలో గ్యాప్ ఇస్తారు, ఒకే ప్లేస్ లో జరుగుతుంది. మలేషియాలో జరగబోతుంది. ఎక్కడ సార్ అంటే మలేషియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి 2026లో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే ఫిలిప్పైన్స్ దేశంలో జరగబోతుందండి. సో 2026లో 48, 49వ ఎడిషన్ ఎక్కడ సార్ అంటే ఫిలిప్పైన్స్ దేశము అని చెప్పేసి అంటే అక్కడ జరగబోతుంది. ఇది మనం ఏషియాకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో బిట్ ఎక్కడి నుంచైనా అడగడానికి పాసిబిలిటీ ఉంది, అంతే. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. చూడండి. సో ఇప్పుడు మీకు కొంత కరెంట్ అఫైర్ చెప్తా చూడండి. ఇదంతా కూడా స్టాటిక్కేనండి, ఇదంతా కూడా స్టాటిక్కే. బట్ ఎక్కడ జరగబోతున్నది మాత్రం కరెంట్. ఇప్పుడు మనకి మయన్మార్, మరి మయన్మార్ అంటే ఇటీవల కాలంలో ఏ అంశాలమైన వార్తల్లో ఉంది సార్ అంటే మనకి ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి చేపట్టారండి. మనకి మయన్మార్ లో భూకంపం వచ్చిందండి. సో ఎప్పుడు వచ్చింది సార్ భూకంపం అడుగుతారండి. సో ఎప్పుడు సార్ అంటే సో మార్చి 28వ తారీఖున అంటే ఆపరేషన్ బ్రహ్మ చేపట్టారండి. దాంట్లో భాగంగా ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి చెప్తామా. ఆ ఆపరేషన్ బ్రహ్మ అని ఎప్పుడు సార్ అంటే మార్చి అండి. సో ఆపరేషన్ బ్రహ్మ ఎప్పుడు సార్ అంటే మార్చి. సో మార్చి 20, సో మనకి మార్చి, సో మనకి 28 అని చెప్పేసి అంటాము. సో మనకి మార్చిలో ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి చేపట్టారు, మనం డిస్కస్ చేసాం. సో అదే విధంగా మీకు మయన్మార్ అనగానే ప్రధానంగా మనకి ఎవరు గుర్తు రావాలంటే ఆంగ్ సాంగ్ సూకీ గారు గుర్తు రావాలండి. ఏంటి సార్ అంటే ఆంగ్ సాంగ్ సూకీ ఏ దేశానికి సంబంధించిన ఆమె అని అడుగుతారు? మయన్మార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మయన్మార్ యొక్క క్యాపిటల్ ఏంటి సార్ అంటే నెపిద్వా అని చెప్పేసి అంటామండి. ఏంటంటే దీని క్యాపిటల్ వచ్చేసరికి
నెపిద్వా అని చెప్పేసి అంటాము, నెపిద్వా అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో దాన్ని గుర్తుంచుకోండి మయన్మార్కి సంబంధించి. మరి అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇండోనేషియా అని చెప్పేసి ఇచ్చారండి. ఇండోనేషియా, మరి ఈ యొక్క ఇండోనేషియా అనగానే ప్రపంచంలో ఎక్కువగా ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా, ప్రపంచంలో ఎక్కువగా ఐలాండ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. లాస్ట్ టైం మనకి 76వ గణతంత్ర దినోత్సవం 2025 జనవరి 26. సో ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంటో అనే వ్యక్తి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. అదే విధంగా ఇండోనేషియా ఇటీవల కాలంలో లకీ అనే ఒక అగ్నిపర్వతము ఇండోనేషియాలో ఎరప్ట్ అవడం జరిగింది. మౌంట్ సమేరు అనే అగ్నిపర్వతం కూడా అనేది ఇండోనేషియాలోనే ఉంటుంది అనే పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇండోనేషియా నూతన అంటే న్యూ క్యాపిటల్ అండి. ఆల్రెడీ ఇండోనేషియా క్యాపిటల్ జకార్తానే, వాళ్ళు ఒక కొత్త క్యాపిటల్ నిర్మిస్తా ఉన్నారు. 70% వరకు కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఆ యొక్క నూతన క్యాపిటల్ పేరు ఏంటి సార్ అంటే నుసంతరా అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే నుసంతరా అని చెప్పేసి అంటాము. ఆ యొక్క క్యాపిటల్ పేరు ఏంటి సార్ అంటే నుసంతరా అని చెప్పేసి అంటామండి. నుసంతరా అని చెప్పేసి అంటాం. ఇండోనేషియా అంటే ఆ పాయింట్లు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే సింగపూర్. మరి సింగపూర్ అనగానే ఇటీవల కాలంలో మనకి ఏం గుర్తు రావాలి సార్ అంటే మనకి సింగపూర్ అనగానే సింగపూర్కి రీసెంట్ గా ఒక పిఎం వచ్చారండి, లారెన్స్ వాంగ్ అని చెప్పేసి రెండోసారి ఎన్నుకోవడం జరిగిందండి. ఎవరండి? లారెన్స్ వాంగ్ అని చెప్పేసి అంటాము. ఇటీవల కాలంలో పిఎం గా రెండోసారి రావడం జరిగింది సింగపూర్ దేశానికి సంబంధించి. సింగపూర్ ప్రెసిడెంట్ గా సో షణ్ముగరత్న అనే వ్యక్తి ఉండడం జరిగింది. రైట్. సో మనకి ఇండియా అనేది మెంబర్ కాదు ఏషియన్ లో. ఈ యొక్క మయన్మార్, ఇండోనేషియా, సింగపూర్ అనేవి 10 దేశాలు దాంట్లో ఉంటాయి అంతే. సార్ ఆ 10 దేశాలు చదువుకోవాలా? ఆ 10 దేశాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. సో 10 అని చెప్పేసి గుర్తుంచుకోండి అంతే. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూద్దాం, చూడండి. సో ఇక్కడ చూస్తే ద చైర్మన్ ఆఫ్ ద 16th ఫినాన్స్ కమిషన్ ఈజ్, సో 16వ ఆర్థిక ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటున్నారండి. సో దీనికి సరైన సమాధానం అరవింద్ పనగారియా అని చెప్పేసి అంటాము. వీరు 16వ ఫినాన్స్ కమిషనర్ గా ఉన్నారు. ఇక్కడ మనకి ఎన్కే సింగ్, నందకిషోర సింగ్ అని చెప్పేసి అంటామా. వీరు వచ్చేసరికి 15th ఫినాన్స్ కమిషన్ అండి. ఈ 15th ఫినాన్స్ కమిషన్ అనేది 2026 మార్చి 31 తో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 16th ఫినాన్స్ కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి కేసీ నియోగి, ఈయన ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ కి చైర్మన్ గా ఉండడం జరిగింది. మరి వైవి రెడ్డి గారు ఎవరు అంటే 14వ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అండి. సో 14వ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. సో వీరు వచ్చేసరికి అరవింద్ పనగారియా గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే రాజస్థాన్ స్టేట్ కి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. ఏ రాష్ట్రం అని చెప్పేసి అడుగుతారు, రాజస్థాన్ స్టేట్ కి సంబంధించిన. సో కొలంబియా యూనివర్సిటీలో పనిచేసి ఇప్పుడు మనకి ప్రస్తుతం సో 16th ఫినాన్స్ కమిషన్ కి చైర్మన్ గా నియమితులయ్యారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్కే సింగ్ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి నియోగి అని చెప్పేసి అన్నామా. సో ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు అంటే 1951లో ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసింది 51, బట్ ఈ ఫినాన్స్ కమిషన్ అనేది 1952 నుంచి 1957 వరకు ఈ ఫినాన్స్ కమిషన్ అనేది పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి సో ఈ యొక్క ఫినాన్స్ కమిషన్, సో 16th ఫినాన్స్ కమిషన్ యొక్క డ్యూరేషన్ ఎప్పటి నుంచి అంటే 2026 సో 2026 ఏప్రిల్ 1 నుంచి అండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎప్పటి వరకు సార్ అంటే 2031 డిసెంబర్ 31 వరకు ఉంటుందండి. సో ఇది ఎగ్జామ్ లో రేపు మిమ్మల్ని ఎగ్జామ్ లో 16వ ఫినాన్స్ కమిషన్ యొక్క పదవీ కాలం సో ఏంటి అని అడుగుతారండి. అన్నప్పుడు 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 డిసెంబర్ 31 వరకు కూడా ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం అనేది ఫోర్స్ లో ఉంటుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదే విధంగా మరి యొక్క 16th ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారు సార్ అంటే 2023 డిసెంబర్ లో ఏర్పాటు చేయడం జరిగిందండి. డిసెంబర్ 31వ తారీఖున సో 2023 డిసెంబర్ 31వ తారీఖున అరవింద్ పనగారియా గారిని సో నియమించిన డేట్ కూడా ఇంపార్టెంట్. బట్ ఈ నియమించారు కదా, వీరు నియమించినటువంటి వీరి ప్రణాళికలు, వీళ్ళ సజెషన్స్ అనేవి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 డిసెంబర్ 31 వరకు కూడా అమల్లో ఉంటాయి అనే పాయింట్లు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి అంతే.
ఓకేనా. సో పనిలో పనిగా సో మనకి సెక్రటరీ జనరల్ గా ఎవరున్నారు సార్ అంటే సెక్రటరీగా రిత్విక్ రంజనం అనే వ్యక్తి ఉన్నారండి. దీనికి రిత్విక్ రంజనం, సో రిత్విక్ రంజన్ అని చెప్పేసి అంటాము. వీరు 16th ఫినాన్స్ కమిషన్ కి సెక్రటరీగా ఉండడం జరిగింది. అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇదంతా కూడా కరెంట్ అండి. సో మరి ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు, స్టాటిక్ పార్ట్ చూద్దాం చూడండి. సో ఫినాన్స్ కమిషన్ అండి. సో ఫినాన్స్ కమిషన్ అనగానే మీకు ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 280 ఆర్టికల్ 280 సబ్ క్లాస్ 1 అనేది ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ గురించి తెలుపుతుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి మనం అన్నాం. దీన్ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు, 1951 నవంబర్ 22వ తారీఖున ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఢిల్లీలో ఉంటుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫినాన్స్ కమిషన్, 16th ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. రైట్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో గారో హిల్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో మనకి భారతదేశంలోని ఏ ప్రాంతంలో గారో కొండలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి గారో హిల్స్ అనగానే మీకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి సార్ అంటే మేఘాలయ గుర్తు రావాలండి. మేఘాలలో తేలిపొమ్మన్నది అన్నట్టు మేఘాలయ. అలా ఎందుకన్నాను, మీరు గారో హిల్స్ గుర్తుండాలి కాబట్టి అన్నాను. సో మేఘాలయ కొండలు, గారో కొండలు అని చెప్పేసి అంటాం. రైట్. సో స్ట్రైట్ క్వశ్చన్ అంతే, ఇంకేం అవసరం లేదండి. బట్ ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అనేది కొన్ని సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో వీటి యొక్క లొకేషన్ ఏంటి సార్ అని అడిగితే సో నార్త్ ఈస్టర్న్ పార్ట్ అని చెప్పేసి అంటామండి. ఎక్కడండి, సో మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్ అని చెప్పేసి అంటాము. సో మనకి అక్కడ లొకేట్ అయి ఉంటాయి. సో మనకి సబ్ ట్రాపికల్ ఫారెస్ట్ అని చెప్పేసి కొని ఉంటామండి. సబ్ ట్రాపికల్ సో ఫారెస్ట్ లో ఇవి ఉంటాయి అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంతే. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ గురించి చూద్దాం చూడండి. మరి మేఘాలయ అంటేనండి, సో ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చినటువంటి అంశాలు మేఘాలయ. సో మన భారతదేశంలోనే 2వ ఓటీటీగా అంటే ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటామండి. సో ఫస్ట్ అయితే మాత్రం కేరళ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ తెచ్చిన రాష్ట్రం కేరళ. 2వ రాష్ట్రం ఓటీటీని తెచ్చింది ఏంటి సార్ అంటే మేఘాలయ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక యూనివర్సిటీ అండి, ఏంటి సార్ అంటే చంద్రమోహన్ జూ అని చెప్పేసి అంటామండి. చంద్రమోహన్ జూ అనేటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని క్లోజ్ చేయండి, అవకతవకలు జరిగినాయని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రేపు మీకు ఎగ్జామ్ లో చంద్రమోహన్ జూ విశ్వవిద్యాలయం ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కదా, ఏ రాష్ట్రం అని అడుగుతారు, మేఘాలయ. అదే విధంగా మేఘాలయ అనగానే మీకు గుర్తుంచుకోవాల్సింది సో అక్కడ మనకి ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ అండి. ఏంటి సార్ అంటే కాన్రాడ్ సంగ్మా గారు నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని ఏర్పాటు చేశారు, మేఘాలయకి సంబంధించినటువంటి పార్టీ. మరి ప్రస్తుతం మేఘాలయ సీఎం గా ఎవరున్నారు సార్ అంటే కాన్రాడ్ సాంగ్మా అని చెప్పేసి అంటాము. వారు ఉండడం జరిగింది. 12th సీఎం గా ఉన్నారు మేఘాలయకి సంబంధించి. అదే విధంగా వాంగ్లా ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే వాంగ్లా ఫెస్టివల్ అని చెప్పేసి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే మేఘాలయలోని సెలబ్రేట్ చేస్తారు. అది మేఘాలయకి సంబంధించింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ గురించి చూద్దాం చూడండి. మరి ఉత్తరాఖండ్ అనగానే మనం ఏ పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి సార్ అంటే ఉత్తరాఖండ్ అండి. మరి ఎప్పటి నుంచి సార్ అంటే జాన్యువరి, డేట్ గుర్తుంచుకోవాలండి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎప్పటి నుంచి సార్ అంటే జనవరి 27, 2020 నుంచి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉత్తరాఖండ్ లో రావడం జరిగింది. నక్షత్ర సభ అని చెప్పేసి అంటామండి. ఆస్ట్రో టూరిజం ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నక్షత్ర సభను ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఇటీవల కాలంలోనే సో ఉత్తరాఖండ్ కి సంబంధించి ఫస్ట్ ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా, ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఒక ఆమె ఇటీవల కాలంలో ఎన్నుకోవడం జరిగిందండి. ఆమె పేరే రీతూ బండారి అని చెప్పేసి అంటాము. రీతూ బండారి అని చెప్పేసి అంటామండి. ఏంటంటే సో భారీ అని, సో మనకి రీతూ భారీ అండి, బండారి కాదు, రీతూ భారీ అని చెప్పేసి అంటాము. రీతూ భారీ, సో మనకి రీతూ భారీ అని చెప్పేసి అంటామండి. సో మనకి రీతూ భారీ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది. అదేవిధంగా రచయితల కోసము ఒక గ్రామాన్ని సో రీసెంట్ గా ఉత్తరాఖండ్ తీసుకురావడం జరిగింది. సో దాని థానో అనే ఒక గ్రామం అండి. ఏంటంటే థానో అనే ఒక గ్రామం కూడా
తీసుకురావడం జరిగింది. ఉత్తరాఖండ్ స్టేట్ కి సంబంధించి ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అదే విధంగా గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటామండి. ఈ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ని ఫస్ట్ తీసుకొచ్చిన రాష్ట్రం కూడా ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అనగానే మీకు ఏదైతే మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ లోనే ప్రాజెక్ట్ టైగర్ ని అక్కడే తీసుకురావడం జరిగింది 1973లో. సో ఉత్తరాఖండ్ నే దేవతల భూమి అని చెప్పేసి అంటాము ఉత్తరాఖండ్ కి సంబంధించి గుర్తుంచుకోండి. సో ఆ తర్వాత పుష్కర్ సింగ్ ధామి ఆయన ఉత్తరాఖండ్ సీఎం గా ఉన్నారు. నెక్స్ట్ నాగాలాండ్ అని చెప్పేసి అంటామండి. మీకు నాగాలాండ్ అనగానే మీకు ఏ పాయింట్ గుర్తు రావాలి సార్ అంటే నాగాలాండ్ కి సంబంధించి సో మనకి హార్న్ బిల్ ఫెస్టివల్ అండి, చాలా ఇంపార్టెంట్. నాగాలాండ్ కి సంబంధించి హార్న్ బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాము. ఆ హార్న్ బిల్ ఫెస్టివల్ ఎక్కడ సార్ అంటే నాగాలాండ్ లోనే. అదేవిధంగా ఇటీవల కాలంలోనే 20 సో మనకి 17వ రాష్ట్రంగా సో మేఘాలయలో నాగాలాండ్ లో 17వ రాష్ట్రంగా 17వ జిల్లాగా ఇటీవల కాలంలో 17వ జిల్లాగా నాగాలాండ్ లో ఇటీవల కాల వార్తల్లోకి వచ్చింది ఏంటి సార్ అంటే మనకి మెలూరి అని చెప్పేసి అంటామండి. MELURI మెలూరి అనే ఒక జిల్లా వార్తల్లోకి వచ్చింది. రైట్. సో మరి మిజోరం అనగానే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ ఉల్లాస్ స్కీమ్ లో భాగంగా ఉల్లాస్ అని చెప్పేసి ఇటీవల కాలంలో ఏదైతే 15 years ప్లస్ ఉన్న యువకులండి, సో ఎవరికైనా సరే మన భారతదేశంలో బేసిక్ స్కిల్స్ నేర్పించాలని చెప్పేసి ఉల్లాస్ అనే ఒక స్కీమ్ ని 2022-23లో తీసుకొచ్చారు. సో దాన్ని ఫస్ట్ 100% లిటరసీ సాధించిన రాష్ట్రంగా మిజోరం వార్తల్లోకి వచ్చారు. బీటా వెర్షన్ బాయ్ అని చెప్పేసి అంటామండి, జడింగా అని చెప్పేసి అంటాం. వారు కూడా మిజోరంలోనే జన్మించడం జరిగింది. సో మనకి ఫ్రాంకిన్ జడింగ్ అని చెప్పేసి అంటాం మిజోరం. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. సో దీనికి సంబంధించి 1 is అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వారిలో ఏది కుంభమేళా కాలంలో స్నానానికి ముఖ్యం కాదు అన్నారు. సో ద ఫాలోయింగ్ ఆర్ నాట్ మేజర్ బాతింగ్ డేట్ డ్యూరింగ్ ద కుంభమేళా అని చెప్పేసి అంటున్నారు. సో మనకి పౌష్య పూర్ణిమ, మాఘ పూర్ణిమ, మకర సంక్రాంతి పైవేవి కావు. దీనికి సంబంధించి ఆన్సర్ పైవేవి కాదు. అంటే ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి దానికి మనము ఆపోజిట్ లో అర్థం చేసుకోవాలండి. అంటే మనకి కుంభమేళా సో ఎప్పుడు ప్రారంభమైందండి? సో జనవరి 13 నుంచి. ఎప్పటి నుంచి కుంభమేళా? జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అండి. ఎప్పుడండి? ఫిబ్రవరి 26 వరకు 2025 ఈ యొక్క కుంభమేళా జరిగింది. అయితే ఇక్కడ మనకు స్నానాలు ఆచరిస్తారండి. సో ఇదిగోండి, సో పౌష పౌర్ణమి రోజు స్నానం ఆచరిస్తారు. అదే విధంగా సో మనకి మాఘ పూర్ణమి, మకర సంక్రాంతి, వీటితో పాటుగా మనకి మౌని అమావాస్య అని చెప్పేసి అంటామండి. ఏంటంటే సో మనకి మౌని అమావాస్య అని చెప్పేసి అంటామండి. అప్పుడు స్నానాలు ఆచరిస్తారు. వసంత పంచమి అని చెప్పేసి అంటామండి. వసంత పంచమి అని చెప్పేసి అంటామండి. సో అప్పుడు స్నానాలు ఆచరిస్తారు. లాస్ట్ గా మహాశివరాత్రి అండి. మహాశివరాత్రి అని చెప్పేసి అంటాం. మహాశివరాత్రి అని చెప్పేసి అంటామండి. సో దీంతో ఫెస్టివల్ అనేది క్లోజ్ అవుతుంది. లాస్ట్ గా ఫిబ్రవరి 26వ తారీఖున చేస్తారు, ఆ స్నానాలు ఆచరిస్తారు. అంటే మొత్తం 6 days 1 2 3 4 5 6. సో ఈ 6 days స్నానాలు ఆచరిస్తారు. దీంతో మహాకుంభమేళా పూర్తవుతుంది. సో అందువల్ల మీకు ఎగ్జామ్ లో రేపు ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది, గుర్తుంచుకోండి. అదే విధంగా మీకు ఏదైతే మనకి ఈ యొక్క కుంభమేళా అనేది 4 places లో జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి హరిద్వార్ అంటాము, 2 వచ్చేసరికి నాసిక్, 3 వచ్చేసరికి ప్రయాగ్రాజ్, సో 4th వచ్చేసరికి ఉజ్జయిన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి హరిద్వార్ అంటే ఉత్తరాఖండ్, నాసిక్ అంటే మహారాష్ట్ర, సో ప్రయాగ్రాజ్ సో మనకి ఉత్తరప్రదేశ్. మన జరిగింది మహాకుంభమేళా అదే. తర్వాత ఉజ్జయిన్ అంటే క్షిప్రా రివర్ పక్కన అంటే మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్కి చెందని గిరిజన తెగ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి అసుర్ అని చెప్పేసి అంటామండి. ఈ అసుర్ అనేది బీహార్ అండ్ జార్ఖండ్ అండి. బీహార్ అండ్ జార్ఖండ్ లో ఎక్కువగా ఈ యొక్క ట్రైబ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి జత్పూస్ కానీ, నాయక్స్ కానివ్వండి, సవరాస్ కానివ్వండి, ఓకేనా, కొండారెడ్డి కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. సో చాలా ఉంటాయి, వాటిల్లో ఇది కాదు. మరి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ట్రైబ్ ఏంటి సార్ అంటే చెంచూస్ అండి, గుర్తుంచుకోండి. ఏపీలో అతిపెద్ద ట్రైబ్ అండి. ఏపీలో అతిపెద్ద ట్రైబ్ గిరిజన ట్రైబ్ ఏంటి సార్ అంటే చెంచులు అని సారీ అండి, నాట్ చెంచూస్, యానాదీస్ అండి. యానాదీస్ అని చెప్పేసి అంటామండి. ఎవరండి వాళ్ళు? సో మనకి యానాదులు అని చెప్పేసి అంటామండి. యానాది అనే ఒక ట్రైబ్ అండి. ఏంటి సార్ అంటే అతి పెద్ద ట్రైబ్ వచ్చేసరికి
యానాది అని చెప్పేసి అంటామండి. యానాది ట్రైబ్. ఏపీలో అతిపెద్ద ట్రైబ్ ఏదని అడిగితే మీరు యానాదులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి చూడండి, మరి మన భారతదేశంలోని అతిపెద్ద ట్రైబ్ ఏంటి సార్ భారతదేశంలో అంటే బిల్ అండి, బిల్స్ అని చెప్పేసి అంటాం. మరి సెకండ్ అతిపెద్దది గోండ్స్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే గోండ్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇది మనకి పర్టికులర్గా బిల్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు సార్, మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉంటారు అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఏపీలో అతిపెద్ద ట్రైబ్ ఏంటి, యానాదులు అండి. మన భారతదేశంలో అతిపెద్ద ట్రైబ్ ఏంటి సార్ అంటే బిల్స్ అని చెప్పేసి అంటాం, రైట్. సో దీనికి సంబంధించి అక్కడ బీహార్ అండ్ జార్ఖండ్ ఉండాలి, బట్ నాట్ ఆంధ్రప్రదేశ్ ట్రైబ్. నెక్స్ట్ సో ఈ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలలో ఉన్న ఎత్తైన శిఖరం ఏది అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే అర్మకొండ అని చెప్పేసి దీనికి ఆన్సర్ అండి. సో మరి ఈ కొండకి మరో పేరు ఏంటి సార్ అంటే సీతమ్మ కొండ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు లాగా సో దీనికే మరొక పేరు ఏంటి సార్ అంటే సీతమ్మ కొండ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే సీతమ్మ కొండ అని చెప్పేసి అంటాము. సో దీనికే మరొక పేరు కూడా ఉందండి. సో జిందగడ శిఖరం అని కూడా అంటాం. సో గుర్తుంచుకోండి, ఈ కర్మకొండనే సీతమ్మ కొండ అంటాము, జిందగడ శిఖరం అని కూడా అంటాము. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈస్టర్న్ ఘాట్స్ లో ఎత్తైన శిఖరం కూడా ఇదే, ఓకేనా. ఈస్టర్న్ ఘాట్స్ లో ఎత్తైన శిఖరం కూడా ఇదే. నెక్స్ట్ గాలికొండ అన్నారండి, ఇది సెకండ్ హైయెస్ట్ అండి, సెకండ్ హైయెస్ట్ ఈస్టర్న్ ఘాట్స్, ఓకేనా. సో మనకి ఈస్టర్న్ ఘాట్స్ లో ఓకేనండి. సో మనకి తూర్పు కనుమల్లో పెద్దది, సో రెండవ అతి పెద్దది గాలికొండ. మరి గాలికొండ అనేది సో మనకి బొర్రా కేవ్స్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే బొర్రా గుహలు అని చెప్పేసి అంటామా, బొర్రా కేవ్స్ అని చెప్పేసి అంటాం. సో బొర్రా కేవ్స్ కి మరియు అరకు వ్యాలీకి అండి, అరకు వ్యాలీకి మధ్యలో ఉంటాయండి ఇవి. సో గుర్తుంచుకోండి. సో గాలికొండ అనేది సెకండ్ హైయెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, అవి బొర్రా కేవ్స్ కి అరకు వ్యాలీస్ కి మధ్యలో ఉంటాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో సిక్రాన్ గట్టు అంటే ఇది ఒడిశాలో అండి, ప్రధానంగా ఇది ఒడిశాలో ఉన్నటువంటి శిఖరం అని చెప్పేసి మనం చెప్పొచ్చు, రైట్. సో దీనికి సంబంధించి సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. అల్లూరు సీతారామరాజు గుర్తుంచుకోండి. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చారు. ఇటీవల కాలంలో అల్లూరు సీతారామరాజు గారు డిబ్రీ కూడా సో మనకి అక్కడ అడవి తల్లి బాట అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ను కూడా మనకి డిప్యూటీ సీఎం గారు ప్రారంభించడం జరిగింది. విత్తనాలు పండుగ అని చెప్పేసి అక్కడే జరగడం జరిగింది. నెక్స్ట్ సో 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుపొందిన వారు ఎవరు అంటే మాడిసన్ కిస్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో ఇలాంటివి కొన్ని చూస్తే వాళ్ళ పదాలు వాళ్ళ పేర్లు చాలా కష్టంగా ఉంటాయండి. సో లక్ష్మీ, పార్వతి, సుజాత అలా కాకుండా సో చూడండి మెడిసిన్ కిస్సా అదేంటి సార్ అలానే ఉందమ్మా. ఇదిగోండి కీస్ అని గుర్తుంచుకోండి. కిస్ అంటారు కదా, లైక్ దట్. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు కిస్ అని మాట్లాడుకుంటారు కదా, అలా కిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈమె ఏ దేశానికి సంబంధించిన సార్ అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్ లో అడుగుతారండి. సో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ కి సంబంధించి ఈమె అమెరికా దేశానికి సంబంధించిన ఫస్ట్ టైటిల్ అండి, ఫస్ట్ టైం విన్ అవడం జరిగింది. అయితే ఈమె ఎవరి మీద గెలిచింది అంటే ఓడిపోయింది ఎవరు, అరియానా సబలంక, బెలారస్ కంట్రీకి సంబంధించిన ఓడిపోవటం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇదే మనకి మెన్ కేటగిరీలో ఎవరు గెలిచారు సార్, మెన్ అయితే మాత్రము గెలిచింది ఎవరు సార్ అంటే జన్నిక్ సిన్నర్ అని చెప్పేసి అంటామండి. సో జన్నిక్ సిన్నర్ అని చెప్పేసి అంటాం, ఇటలీ దేశానికి సంబంధించిన వారు గెలిచారు. సో మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ట్ అవుద్ది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ స్టార్ట్ అవుద్ది, తర్వాత వింబుల్డన్ స్టార్ట్ అవుద్ది, తర్వాత లాస్ట్ లో యుఎస్ ఓపెన్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ యుఎస్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విమెన్ లో గెలిచింది కిస్. ఏ దేశం, అమెరికా ఫస్ట్ టైం. అదే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ ఎవరు గెలిచారు, జన్నిక్ సిన్నర్. సో ఎవరి మీద గెలిచారు అంటే వారు వచ్చరికి అలెగ్జాండర్ జేవియర్ అని చెప్పేసి అంటాం. అలెగ్జాండర్ జేవియర్ అని జర్మనీ దేశానికి సంబంధించిన ఆయన మీద గెలిచారు. అయిపోయింది. ప్రజెంట్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, అది అవసరం లేదు ఎందుకంటే మీ ఎగ్జామ్ అయిపోయింది అప్పటికాడికి. సో ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ వన్ ఒక్క నిమిషం అండి. ఇక్కడ మీరు చూసినప్పుడు సో ఇది మనకి హార్డ్ కోర్ట్ లో జరుగుతుందండి. ఇది వచ్చేసరికి క్లే కోర్ట్ అండి, ఇది వచ్చేసరికి గ్రాస్ కోర్ట్ అండి. ఇది హార్డ్ అంటే ఈ రెండు కూడా హార్డ్ అంటే పిచ్ అనేది పిచ్చి కొంచెం హార్డ్గా గట్టిగా ఉంటుందండి. ఇది స్టాటిక్ పార్ట్లో అడుగుతారు. ఇది క్లే అండి, కొంచెం మెత్తగా ఉంటుంది. ఇది వచ్చేసరికి గ్రాస్ లైట్ గడ్డి ఉంటుంది. సో అందువల్ల ఈ రెండు స్టార్టింగ్ ఎండింగ్ హార్డ్ కోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలుగులో 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ఎవరికి లభించింది అని చెప్పేసి అంటున్నారు. ఎవరికి లభించింది సార్ అంటే ఇదిగోండి. సో మనకి తొర్లపాటి రాజేశ్వరి గారికి లభించడం జరిగింది. సో అనువాదము అని చెప్పేసి అంటున్నారు, ట్రాన్స్లేషన్.
అలా కాకుండా లాంగ్వేజ్ విభాగంలో అయితే మాత్రము ఇదిగోండి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి లభించింది. ఆ క్లారిటీ గుర్తుంచుకోవాలి. ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్గా మీకు ఏదైతే సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ, సో మొత్తము దాదాపుగా 5 విభాగాల్లో ఇస్తూ ఉంటారండి. అనువాదము, యువ పురస్కారము, బాల సాహిత్య పురస్కారము, ఓకేనా, తర్వాత లాంగ్వేజెస్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్లో ఇస్తారు. అలా మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్ అనువాదానికి మనకి ఇదిగోండి తొర్లపాటి రాజేశ్వరి గారికి ఇచ్చారు. ఈమె ఈత చెట్టు దేవుడు ఏంటంటే ఈత చెట్టు దేవుడు అనే ఒక నవల్ని తెలుగులోకి, ఒడియా భాషలో ఉంటుంది, దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. అందువల్ల ఈమెను సెలెక్ట్ చేశారు. సో ఓకేనా, సో నవలకు గాను నవల, రైట్. సో ఇక్కడ మనకి పెనుగొండ లక్ష్మీనారాయణ. సో ఈ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు దీపిక ఏంటంటే దీపిక అని చెప్పేసి ఒక ఏదైతే లిటరరీ క్రిటిజంలో వాళ్ళు లిటరరీ క్రిటిజం అంటారు. సో దానికి లాంగ్వేజెస్ లో గాను వీరికి ఇచ్చారు. సో దీనికైతే సరైన సమాధానం తొర్లపాటి రాజేశ్వరి. సో అదే విధంగా మనకి ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్? 1954లో ఏర్పాటు చేశారండి. గుర్తుంచుకోండి. ఎవరిస్తారు సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బహుకరిస్తుంది. మన భారతదేశంలో సాహిత్య రంగంలో జ్ఞానపీఠ తర్వాత 2వ అతిపెద్ద సాహిత్య పురస్కారము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో భారత పార్లమెంట్ ఎప్పుడు సమాచార హక్కు చట్టమును ఆమోదించింది అని చెప్పేసి అన్నారండి. మరి చూసినట్లయితే ఎప్పుడు సార్ దీన్ని ఆమోదించింది అంటే సో మనకి జూన్ 15, 2005న మనకి సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని పాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పటి నుంచి అమలులోనికి వచ్చింది? అమలులోని సో అమల్లోనికి వచ్చింది మాత్రము 2005 అక్టోబర్ 12న అమల్లోనికి రావడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్, అక్టోబర్ 12. బట్ ఈ పార్లమెంట్ ఆమోదించింది మాత్రం జూన్ 15, 2005. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు అని కూడా అడుగుతారు. సో మనకి 2005. మరి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ కమిషనర్ కి చీఫ్ గా ఎవరున్నారు సార్ అని అడిగితే మిమ్మల్ని ఎగ్జామ్ లో హీరాలాల్ సమరియా గారు ఉన్నారండి. ఎవరండి? హీరాలాల్ సమరియా అని చెప్పేసి అంటామండి. హీరాలాల్ సమరియా అనే వ్యక్తి హెడ్ గా ఉండడం జరిగింది రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా, చీఫ్ కమిషనర్ గా, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో 18వ లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు విజయం సాధించారు అంటే మనకి 18th లోక్సభకు సంబంధించి ఎంతమంది అని అడుగుతున్నారు. ఎంతమంది అంటే 74 మంది అని చెప్పేసి మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి. అంటే ఓవరాల్ గా పర్సంటేజ్ అడిగితే అంటే మొత్తం మీకు 543 మంది సో లోక్సభ సభ్యులకు సంబంధించి మనం చూస్తే 74 మంది మహిళలు అండి. పర్సంటేజ్ అని అడిగారు అనుకోండి 13.6% పర్సంటేజ్లో అదొకటి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 78 చూసిందారా, ఇది మనకి 17th లోక్సభకు సంబంధించిందండి. 17th లోక్సభకు సంబంధించింది 78 మంది, బట్ 4 తగ్గిపోయారండి ఈసారి. సో ఇది పర్సంటేజ్లో 14.4% అని చెప్పేసి అంటాం. ఇదోడు గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి ఎంపీలు ఎక్కువగా ఉన్నారు మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే ఎక్కువగా వెస్ట్ బెంగాల్ నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోండి. హైయెస్ట్ గా వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఏర్పాటు చేసే సంవత్సరం 1875లో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మీరు చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీకు అనగానే దలాల్ స్ట్రీట్ గుర్తు రావాలండి. అంటే అది ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ సార్ అంటే ముంబై, మహారాష్ట్ర. సో ఎక్కడ సార్ అంటే ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. మరి దీని యొక్క ప్రస్తుతం ఎండి అండ్ సిఇఓగా ఎవరున్నారు సార్? ఎండి అండ్ సిఇఓగా సో సుందర రామమూర్తి అనే వ్యక్తి ఉన్నారండి. ఎవరండి? సుందర రామన్ రామమూర్తి అని చెప్పేసి అంటామండి. రామమూర్తి అని చెప్పేసి అంటాము, వారున్నారు. ఇటీవల కాలంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 150 సంవత్సరాలని పూర్తి చేసుకోవడం జరిగిందండి. దాని గుర్తుగా బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150 ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ ని తీసుకురావడం జరిగింది. అంటే టాప్ 150 కంట్రీస్ అక్కడ ట్రేడింగ్ అవుతూ ఉంటాయని చెప్పేసి దాని మీనింగ్. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పనిలో పనిగా సో మీకు ఇంకో 2 పాయింట్లు చెప్తా చూడండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 2 పాయింట్లు చెప్తా చూడండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం. 1992లో ఏర్పాటు చేశారు. మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. సో దీన్ని 2003లో ఏర్పాటు చేశారు. సో ఎన్ఎస్సి కానీ మల్టీ కామోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఇవే మన భారతదేశం అతిపెద్దవి. 3 కూడా ముంబైలోని హెడ్ క్వార్టర్స్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మణిపూర్ భారతదేశంలో విలీనమైన సంవత్సరం ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడండి అంటే సో మనకి 1949లో విలీనం అవటం జరిగిందండి. పర్టికులర్ గా
1949 అక్టోబర్ 15వ తారీఖున విలీనం అవడం జరిగింది. సో మహారాజ్ ఆఫ్ మణిపూర్ సో ఎవరైతే ఉన్నారో వీరు మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సో మరి 48 అని ఇచ్చారా, ఇదైతే మాత్రము జునాగఢ్ అని చెప్పేసి అంటామండి. జునాగఢ్ అని చెప్పేసి అంటాము. ఈ సంస్థానం 48లో భారతదేశంలో విలీనం అవడం జరిగింది. సో అదే విధంగా మరి ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్కి సీఎం లేరు, ఎందుకంటే ప్రెసిడెంట్స్ రూల్స్ జరుగుతూ ఉందండి. గతంలో మనకి బెరెన్ సింగ్ గారు సో వారు ఏదైతే అక్కడ సీఎంగా ఉన్నారు, బట్ ఇప్పుడు రాష్ట్రపతి పాలన జరుగుతూ ఉంది. సో మనకి ఈ యొక్క రాష్ట్రపతి ప్రెసిడెంట్స్ రూల్స్ అని చెప్పేసి అంటామా, ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేది ఇప్పుడు విధించడం ఎన్నోసారి 11వ సారి అండి, 11 సార్లు సో మనకి రాష్ట్రపతి పాలన జరిగింది. మరి మిమ్మల్ని ఎగ్జామ్లో మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు అని చెప్పేసి అడుగుతారు. ఆ డేట్ గుర్తుంచుకోండి. సో ఎప్పుడు సారి విధించారు అంటే 2025 ఫిబ్రవరి 13వ తారీఖున రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. మరి పనిలో పనిగా ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్, ఎవరండి అజయ్ కుమార్ భల్లా అని చెప్పేసి అంటామండి. అజయ్ కుమార్ భల్లా అని చెప్పేసి వీరు మణిపూర్కి గవర్నర్గా ఉన్నారు. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడతాయి. ఓకేనా, మణిపూర్కి సంబంధించింది. మణిపూర్ని జ్యువెల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఏంటంటే జ్యువెల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో మణిపూర్కి యొక్క నిక్ నేమ్. అదేవిధంగా మణిపూర్ అనగానే మీకు అజయ్ లాంబా కమిటీ సో ఇటీవల కాలంలో పొడిగించారండి. ఎందుకంటే మణిపూర్లో ఆ మైతేయి కూకేకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి కదా, దాని మీద ఒక కమిటీ వేశారు, అజయ్ లాంబా కమిటీ. సో దాన్ని పొడిగించారు. అదేవిధంగా గీతా మిత్తల్ కమిటీ, దాన్ని కూడా పొడిగించారు. రైట్. సో దీనికి సంబంధించి 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, హూ వాన్ ద 2024 బూకర్ ప్రైజ్ అని చెప్పేసి అన్నారు. 2024కి సంబంధించి సో మనకి బూకర్ ప్రైజ్ని సో మనకి 2024కి సంబంధించి బూకర్ ప్రైజ్ని ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నారు. సో మరి దీనికి సంబంధించి సరైన సమాధానం సమంతా హార్వే. ఈ సమంతా హార్వే యూకే దేశానికి సంబంధించిన ఆమె అండి. సో యూకే దేశానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. సో మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పాల్ లించ్ అని చెప్పేసి అన్నారండి. మరి ఈ పాల్ లించ్ గారు 2023కి సంబంధించి ఈ యొక్క అవార్డుని తీసుకున్నారు. ఈ యొక్క షహన్ కరుణ తిలక గారు సో 2022కి సంబంధించి సో వీరు తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇదొక పాయింట్. అరుంధతి రాయ్ వీరెవరు సార్ అంటే మన భారతదేశం నుంచి ఫస్ట్ టైం ఈ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి అరుంధతి రాయ్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే ఒక పుస్తకానికి ఏంటంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని చెప్పేసి అంటామండి. స్మాల్ థింగ్స్ అని చెప్పేసి సో ఈ పుస్తకానికి గాను ఈమె 1997లో సో బూకర్ అవార్డు తీసుకున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి అయితే విఎస్ నైపుల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, విఎస్ నైపుల్ అని చెప్పేసి అంటామండి. నైపుల్ మన భారతదేశ సంతతికి సంబంధించిన, నాట్ ఇండియన్, మన సంతతి సంబంధించిన విఎస్ నైపుల్ గారు సో ఎప్పుడు తీసుకున్నారు 1971లో తీసుకున్నారండి. ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే పుస్తకానికి. బట్ ఫస్ట్ ఇండియన్ అని అడిగితే మాత్రము ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి 97లో అరుంధతి రాయ్ గారు తీసుకోవడం జరిగింది. సో ఆ క్లారిటీ గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ అవార్డుని 1969 నుంచి ఇస్తా ఉన్నారు. ఎంత 1969 నుంచి ఇస్తా ఉన్నారు. యూకే దేశం ఇస్తుంది. 50,000 పౌండ్స్ అనేది 50,000 పౌండ్స్ అనేది నగదు బహుమతిగా ఉన్నది. అదేవిధంగా ద వైట్ టైగర్ అనే పుస్తకం రచించిన వ్యక్తి అండి అరవింద్ అడిగా గారు. అదేవిధంగా మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే ఒక పుస్తకాన్ని రచించినటువంటి సల్మాన్ రష్దీ గారు అండి. సో వారు కూడా ఈ యొక్క అవార్డు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆంధ్రాలో ఎంతమంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు? ఎంతో మంది ఉన్నారు. ఈ క్రింది వారిలో డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా ఎవరు ప్రసిద్ధిగాంచారు అని చెప్పేసి అన్నారు. చూడండి, సో ఆంధ్రాలో ఎంతో మంది ప్రఖ్యాతగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు. బట్ పర్టికులర్గా ఈయన్ని డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా పిలుస్తారట. ఎవరు సార్ ఆయన పేరు అంటే సో ఇక్కడ మనకి శ్రీపాద పీనాకపాణి అని చెప్పేసి అంటామండి. సో మనకి 14 దానికి 4 అండి. శ్రీపాద పీనాకపాణి అని చెప్పేసి అంటామండి. సో వీరి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అండి. ఎక్కడ జన్మించారంటే శ్రీకాకుళం జిల్లా అని చెప్పేసి అంటాము. సో ఈయన ఒక మ్యూజిషియన్, ఒక డాక్టర్ కూడా అండి. సో ఈయన ఒక డాక్టర్, ఒక మ్యూజిషియన్, ఒక ప్రొఫెసర్ కూడా. సో గుర్తుంచుకోండి, కర్ణాటక మ్యూజిక్ అండి, కర్ణాటక సంగీతంలో ఈయన ప్రావీణ్యుడు. ఓకేనండి, సంగీతంలో శ్రీపాద పినాకపాణి అని చెప్పేసి అంటాం. రైట్.
సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందిన హార్సిలీ హిల్స్ అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎక్కడ సార్ అంటే మీ అందరికీ తెలిసిందే మదనపల్లి అన్నమయ్య జిల్లా అని చెప్పేసి అంటామండి. సో మదనపల్లి అన్నమయ్య జిల్లా అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. హార్సిలీ హిల్స్కే మరొక పేరేంటి సార్ అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారండి. మరొక పేరు ఏంటి సార్ అంటే సో మనకి ఏనుగు. సో ఓకేనే ఏంటి సార్ అంటే ఏనుగుల్ల మల్లమ్మ కొండ అంటామండి. ఏనుగుల్ల మల్లమ్మ కొండ అంటామండి. ఏనుగుల్ల ఓకేనండి, ఏనుగుల్ల మల్లమ్మ కొండ అని చెప్పేసి కూడా అంటాము. సో హార్సిలీ హిల్స్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ సార్ అంటే మదనపల్లి అన్నమయ్య జిల్లా. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో కడపకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పేసి పేరు మార్చారండి. ఓకేనా, ఇది ఒక పాయింట్. మీకు కర్నూలు అనగానే ఓర్వకల్లు డ్రోన్ హబ్. సో డ్రోన్ హబ్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓర్వకల్లు అని చెప్పేసి అంటాం కర్నూలు. అదొకటి పాయింట్ గుర్తుంచుకోండి. అనంతపురం అనగానే కియా పరిశ్రమ ఉంటుంది. ఇటీవల కాలంలో జననీ మిత్ర యాప్ అండి అనంతపురం జిల్లా కూడేరులో సో ప్రారంభించారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. విజింజం అంతర్జాతీయ డీప్ వాటర్ బహుళార్థ సాధక నౌకాశ్రయమును మే 25లో ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో మనకి ఏంటంటే విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ ఎక్కడ సార్ అంటే దట్ ఈజ్ కేరళ. ఖచ్చితంగా బిట్టు ఇలానే అడగడానికి కూడా పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. సో దీనిని దగ్గరగా 8,800 కోట్లతో నిర్మించడం జరిగింది. సో మోడీ గారు దీన్ని ప్రారంభించారండి. ఎవరు సార్ దీన్ని పోర్టు నిర్మాణాన్ని చేపట్టారు? గౌతమ్ అదానీ గారండి. సో ఎవరు సార్ అంటే గౌతమ్ అదానీ అని చెప్పేసి అంటామండి. గౌతమ్ అదానీ కంపెనీ వారు దీన్ని నిర్మించారు. ఓకేనా. సో ఇక్కడ మీకు మల్టీపర్పస్ సీపోర్ట్ అంటే ట్రాన్స్ షిప్మెంట్ అంటాం. అంటే ఏంటి? సో మనకి చిన్న నౌకలు సుదీర్ఘంగా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి సరుకులు తీసుకెళ్ళలేవు కదా, అందువల్ల చిన్న షిప్స్లో ఈ యొక్క పోర్ట్ దగ్గరికి తీసుకొస్తారండి. అక్కడి నుంచి పెద్ద షిప్లో వేరే దేశాలకు తరలిస్తారు. సో అలా రీసెంట్గా కేరళలో దీన్ని ప్రారంభించారు. రైట్. మరి ఇక్కడ చూడండి. మీకు తమిళనాడు అనగానే మీకు కామరాజా పోర్టు గుర్తు రావాలండి. ఏ రాజా? కామరాజా పోర్ట్ అని చెప్పేసి అంటామండి. దిస్ ఈస్ ద ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంపెనీస్ సో పోర్ట్గా గుర్తింపు వచ్చింది కామరాజా పోర్ట్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ముంద్రా పోర్ట్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే ముంద్రా పోర్ట్ అని చెప్పేసి అంటామండి. దిస్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ ఓన్డ్ పోర్ట్గా గుర్తింపు పొందింది. నెక్స్ట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అనగా జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పేసి అంటామండి. లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ అని చెప్పేసి అంటాం మహారాష్ట్రకి సంబంధించి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వారిలో ఎవరు ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024ని గెలుపొందారు? ఎవరంటే దొమ్మరాజు గుకేష్ గెలుపొందారండి. సో వీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఆయన. ఇక్కడ డిన్ లెరిన్ ఉన్నారా? ఈయన చైనా ఈయన ఓడిపోయారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. పనిలో పనిగా ఇదేంటి ఫిడే చెస్ ఛాంపియన్షిప్, ఇదే జూనియర్ అనుకోండి, సేమ్ ఫిడే వాళ్ళదే జూనియర్ అండి చెస్ ఛాంపియన్షిప్ అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి. సో ఇది వచ్చేసరికి ప్రపంచ చెస్ సీనియర్ అండి. అదే మనకి జూనియర్ అని అడిగితే మాత్రము సో మనకి ఎవరు సార్ అంటే ప్రణవ్ వెంకటేష్ అని చెప్పేసి అంటాం. సో ప్రణవ్ వెంకటేష్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. చెస్ ఏ రాష్ట్రంలో ఆరిజిన్ అయింది సార్ అంటే తమిళనాడులో ఆరిజిన్ అయిందండి. చెక్ మ్యాట్ అనే టర్మ్ చెస్లోనే ఉపయోగిస్తాం. సో అది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. సో దానికి కానీ వీరికి ఏదైతే 2024కి సంబంధించి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా దొమ్మరాజు గుకేష్ గారు సెలెక్ట్ అవడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 10వ భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ 2024 జరిగిన నగరం. స్ట్రైట్ క్వశ్చన్ అండి. సేమ్ ఇదే బిట్ వచ్చినా మీరు ఆశ్చర్యపడవలసిన పని లేదు. 1-2 సార్లు వీడియో వినాలి. సో ఓకేనా. ఏంటి సార్ అంటే దట్ ఈస్ గువాహతి. సో గువాహతిలో జరిగింది. సో గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది సార్ అంటే గువాహతిలో జరిగింది అంతే. సో ఇక్కడ మనకి లాస్ట్ టైం ఎక్కడ జరిగింది సార్ అంటే మనకి ఇది 2023లో అండి. లాస్ట్ టైం మీన్స్ 2024, అంతకుముందు 2023లో ఎక్కడ జరిగింది సార్ అంటే హర్యానాలో జరిగిందండి. హర్యానాలో జరిగింది. ఓకేనా. ఈసారి మాత్రము గువాహతి అస్సాంలో జరిగింది. ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తు. పూణే అంటే మీకు కాన్స్టిట్యూషనల్ పార్క్, మన భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ పార్క్ రీసెంట్గా ఎక్కడ తీసుకొచ్చారంటే పూణే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదే కాన్స్టిట్యూషన్ మ్యూజియం అయితే మాత్రము హర్యానాలో తీసుకొచ్చారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. రైట్. లాస్ట్ టైం మనకి బయో ఏషియా సదస్సు
హైదరాబాద్లోనే జరిగింది. 2025కి సంబంధించి బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025లో జరిగిన నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా యొక్క మస్కట్ ఏంటి అన్నారండి. సో నేషనల్ గేమ్స్ యొక్క మస్కట్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే మస్కట్ వచ్చేసరికి ఇదిగోండి. సో దానికి సంబంధించి మౌలి అని చెప్పేసి అంటామండి. మౌలి అని చెప్పేసి అంటాం. అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఉత్తరాఖండ్లోనే కదా జరిగింది. ఓకేనా, రైట్. సో మనకి ఉత్తరాఖండ్లో జరిగినాయి 2025కి సంబంధించినటువంటి సో మనకి నేషనల్ గేమ్స్ అని చెప్పేసి అంటాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, తేజ అతారా ఈ రెండు కూడా ఖోఖో ఇండియా అండి. ఏంటండి, ఖోఖో ఇండియా యొక్క మస్కట్స్ అని చెప్పేసి అంటాం. ఖోఖో ఇండియా ఫస్ట్ ఎడిషన్ జరిగిందండి. ఇండియా గెలిచింది, నేపాల్ మెన్ కానీ ఉమెన్ కానీ ఓడిపోయారు. ఇక్కడ గజసింహ అని చెప్పేసి అన్నారా. ఈ గజసింహ అనేది ఏంటి సార్ అంటే ఖేలో ఇండియా. ఏంటండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి అంటామండి. సో యూత్ గేమ్స్ అని చెప్పేసి ఈ యొక్క యూత్ గేమ్స్ యొక్క మస్కట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సావజ్ అనేది మనకి గుజరాత్లో. ఓకేనా, తో 36th నేషనల్ గేమ్స్ అని చెప్పేసి అంటాం కదా, దానికి సంబంధించినటువంటి మస్కట్ అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి మౌలి అని చెప్పేసి అంటాం. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నేషనల్ గేమ్స్లో పర్టికులర్గా ఈ యొక్క నేషనల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరిగినాయి అని చెప్పేసి అన్నామా. వీటికి సంబంధించి ఫస్ట్ సర్వీసెస్ అండి. సర్వీసెస్ జట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వచ్చేసరికి మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర ఎక్కువ మెడల్ సాధించింది. తర్వాత హర్యానా అండి. తర్వాత హర్యానా అనేది టాప్ 3లో ఉన్నటువంటి సో మనకి స్టేట్స్గా ఉన్నది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. సో అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు. లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు. ఇక్కడ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు, పరమేశ్వరన్ అయ్యర్ అండి. సో గతంలో మనకి KV సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు, వారి ప్లేస్లోకి పరమేశ్వరన్ అయ్యర్ గారు వచ్చారు. ఆల్రెడీ వీరు వరల్డ్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. సో సైంటిఫిక్ అడ్వైజర్ టు ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో సైంటిఫిక్ అడ్వైజర్గా ఎవరున్నారు, సతీష్ రెడ్డి గారు ఉన్నారండి. సతీష్ రెడ్డి గతంలో ఇస్రో చైర్మన్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అడ్వైజరీ కూడా వీరు నియమితులయ్యారు, సతీష్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా అండి. నెక్స్ట్ నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటామండి. అంటే ఈ యొక్క దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ గారు వచ్చారండి. ఓకేనా, ఆయన తదుపరి 53వ చీఫ్ జస్టిస్గా రాబోతున్నారు. హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ 11వ చైర్మన్గా ఎవరు వచ్చారు, వి నారాయణన్ అని చెప్పేసి వచ్చారు. ఫ్రమ్ తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్, 11వ ఇస్రో చైర్పర్సన్. ఓకేనా, సో మరి దీనికి సంబంధించి 1 ఈజ్ అవర్ ఆన్సర్. 1 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సో ఇప్పుడు ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో 11వ వ్యక్తి ఇస్రో అని 1969లో ఏర్పాటు చేశారు. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఎక్కడ సార్ అంటే సో బెంగళూరు, కర్ణాటక. ఇలాంటి పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో మనకి నాల్సా యాక్ట్ ఎప్పుడు వచ్చింది, నాల్సా యాక్ట్ అండి 1987లో వచ్చిందండి. నాల్సా యాక్ట్ 1987, బట్ ఫోర్స్ మాత్రం 95. ఓకేనా, చీఫ్ జస్టిస్ తర్వాత అత్యంత సీనియర్ ఎవరైతే ఉంటారో వారే నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఉంటారు. అంటే పేదవారికి న్యాయాన్ని చేకూర్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జస్టిస్ సూర్యకాంత్ గారు వచ్చారు. ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1969. హెడ్ క్వార్టర్ ఎక్కడ, బెంగళూరు, కర్ణాటక. ఫస్ట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ గారు అండి. అతన్నే మనము ఫాదర్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. రైట్. సో అదేవిధంగా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటాం. IMFని వరల్డ్ బ్యాంక్ని ట్విన్ సిస్టర్స్ అంటారు. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఈ రెండు ఏర్పడ్డాయి 1944లో. ఓకేనా, ఆ IMFకి సో మన భారతదేశం నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పరమేశ్వర్ అయ్యర్ గారు రీసెంట్గా టెంపరరీగా నియమితులవడం జరిగింది. సో ఇవి మై డియర్ ఫ్యూచర్ టీచర్స్, సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాప్ 20 క్వశ్చన్స్. సో 1కి 2 సార్లు వినండి, నోట్స్ రాసుకునే టైం కాదు, మ్యాక్సిమం 1కి 2 సార్లు వినండి. ఈ క్వశ్చన్సే రేపు మీకు రాబోతున్నాయి. సో 1కి 2 సార్లు వినండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇంకా మీ ముందుకు నేను తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్స్ ఓర్తి అనిపిస్తే సో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఫర్దర్గా నేను మీకు మరికొన్ని ఇలాంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ షూర్ షార్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.